నమస్తే అండి. నేను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా దేవతనికుల సంక్షేమ సంఘ అధ్యక్షుడిని. నిన్న జరిగిన దోరపూడి సంఘటన చాలా బాధాకరమైన విషయం. ఓలిపల్లి సూర్యప్రకాష్ గారి హత్య చాలా బాధాకరమైన విషయం. మన కుల సంఘాలన్నీ కూడా ఆయనకి న్యాయం జరిగే వరకు, హత్య చేసిన ప్రతి ఒక్కరిని కూడా, హత్య చేసిన అన్నదమ్ములు ఇద్దరిని కూడా శిక్షించే వరకు కూడా మనం అందరూ కూడా నిలబడి ఆ కుటుంబానికి మనోధైర్యం కల్పించి గవర్నమెంట్ నుంచి సహాయ సహకారాలు కూడా అందేలాగా మనందరూ చర్య తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన ఊరికి దగ్గరలో ఉన్న ద్వారపూడిలో పరువు హత్య. ఈ న్యూస్ నిన్న రిలీజ్ అయినప్పుడు సమాజానికి తెలిసేలాగా అందరికీ షేర్ చేశాను. యూట్యూబ్లో, ఇన్స్టాలో అందరికీ కూడా, న్యూస్ ఛానల్లో కూడా పెట్టడం జరిగింది. న్యూస్ చదవడం కూడా జరిగింది. ఎక్కడో జరిగిందిలే, మన ఊర్లో కాదు కదా, మన బంధువులు కాదు కదా అనే భావన నాకే కాదు, అందరికీ ఉండి ఉండొచ్చు. కానీ సూర్యప్రకాష్ రావు మా కులాస్తుడే, మా బంధువే, వరుసకి అన్న అవుతాడు. ఈ విషయం ఈరోజు తెలిసింది. అది తెలిసిన క్షణాన్న నాకు ఎంతో బాధేసింది. నిజంగా ఈ రోజుల్లో కులము అని చెప్పి పరువు హత్యలు ఎన్ని జరుగుతున్నాయి. ఈ సంఘటన మా కులంలో మా బంధువుకు జరిగిందంటే నమ్మలేకపోతున్నాం అసలని. ఈరోజు ద్వారపూడి మా బంధువుల దగ్గరికి మా కమ్యూనిటీ వారందరూ, ప్రెసిడెంట్ నరం అనంతం గారు, సభ్యులు అందరం కూడా వెళ్తున్నామండి. ఇది ఒక కులానికి సంబంధించిందే కాదు, మా బంధువుకు సంబంధించిందే కాదు. ఇలాంటి పరువు హత్యలు జరుగుతూనే ఉన్నాయి. వీటిని ఏమాత్రం అరికట్టలేకపోతున్నాం. జరిగినా కూడా ఆ నిందితుల్ని శిక్షించలేకపోతున్నాం. దీనిపై పోరాటం సాగుతుంది. వాస్తవ్యులు ఓలిపల్లి సూర్యప్రకాష్ గారు నిన్న హత్యకు గురైన విషయం తెలిసి చాలా బాధాకరం. మరి ఆయన్ని అంత బలవంతంగా ఆ అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వారు హత్య చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ముఖ్యంగా ఈ పరువు హత్యకి సంబంధించి వారి కుటుంబానికి న్యాయం జరగాలని మా అఖిల గాండ్ల తెలుపుల దేవతెలుపుల మాజీ కార్పొరేషన్ చైర్మన్గా నేను డిమాండ్ చేస్తున్నాను. ద్వారపూడి సంఘటన చాలా దురదృష్టకరం. ఇది హేయమైన చర్య కూడాను. దీన్ని మేము ఖండిస్తున్నాం. అలాగే ఇప్పుడు నాకు ఈ విషయం తెలిసి 1 గంట అయింది. ఈ సమాచారం తెలిసిన తక్షణమే మేము ద్వారపూడి తణుకు నుంచి మేము బయలుదేరాం, వెళుతున్నాం. అందరికీ నమస్కారం అండి. మరి నిన్న ద్వారపూడి గ్రామం, ద్వారపూడి వాస్తవుడైన మా సామాజిక వర్గానికి చెందిన పోలిపల్లి సూర్యప్రకాష్ అనే వ్యక్తిని 2 వ్యక్తులు దారుణంగా హత్య చేయడం జరిగింది. దానికి గల కారణం, అతను తన చిన్ననాటి స్నేహితురాలైనటువంటి ప్రజెంట్ ఆవిడ డిప్యూటీ ఎంఆర్ఓగా రాయవరం మండలంలో సేవలందిస్తున్న ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నందుకు గాను వాళ్ళ అన్నదమ్ములిద్దరూ, అంటే అమ్మాయి అన్నదమ్ములిద్దరూ కూడా తనని, ఆ అబ్బాయిని కులాంతర వివాహం చేసుకున్నాడని నెపంతో ఇంటి వద్ద ఉన్నటువంటి తనను బయటకు పిలిచి దారుణంగా నడి రోడ్డు మీద అందరూ తిరిగిన రోడ్డు మీద అతన్ని గాయపరిచి, కొట్టి, బండరాలతో తల మీద మోది అతన్ని మర్డర్ చేయడం జరిగింది. మరి ఇంత సమాజంలో ఇటువంటి దారుణాలు, ఇది పరువు హత్య అనాలా, ఏమనాలి? శిక్ష ఇప్పుడు ఎక్కడ పడుతుంది? ఒక 5 సంవత్సరాలు లేదా మ్యాక్సిమం 10 సంవత్సరాలు పడుతుందండి. మాకు కొడుకు లేకుండా చేశారు. పిల్లలు తీసుకెళ్ళిపోయారు. మరి నాకు కొడుకు ఎలా పడుతుందంటే ఇప్పుడు వాళ్ళకి శిక్ష పడాలి. నాకు ఇంకేమో
వయసులో చూసుకోవాల్సినాడు ఆడే కదా. ఒంట్లో బాగోదండి, అతను చూస్తున్నా కదా బతుకున్నాం. నేను అది అసలు ఒప్పుకోనండి, వాళ్ళు అసలు బాగోదండి, తనకి బాగోదండి, బావగారికి లేదండి, నిందితులకి అందరికి శిక్ష పడేలాగే మనం పోరాటం చేస్తాం. రేపు ఇంకోటి అవుతుందండి. జీవనాధారం మా కుటుంబ సభ్యులు రావాలి మా కొడుకు మా కుటుంబాన్ని న్యాయం చేయాలి. సో సంఘటన ఇక్కడే జరిగిందండి, ఇదే స్పాట్. ఆవిడ ఎక్కడ రప్పించుకోవడం చేస్తూ మేము యూనిఫామ్లో రాకూడదు, నేనే పొద్దున వచ్చి వాళ్ళందరూ నేను మాట్లాడాలి. దాంట్లో పులిచెండి గారు కూడా ముందు చెప్పాడంట కదా అయినా వాళ్ళు పెళ్లి చేసుకుని వస్తున్నాను, నాకేమైనా కొంచెం ఇబ్బంది ఉంటుందేమో, మీకు అందుబాటులో ఉంటానంటే ఓకే. అనుమానం రాలేదమ్మా మీ అబ్బాయికి ఏదో అమ్మాయికి ఎందుకు తెలియదండి, వాళ్ళ అన్నయ్యలు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ ఒప్పుకుంటారో లేదో. పెళ్లి చేసుకుని వచ్చింది, చేసుకుని రావాలని కాదు, అర్థమైందా? ఒక నేరం జరిగినప్పుడు ఆ నేరం జరిగిందా లేదా దర్యాప్తు చేస్తాము. మా దగ్గర CCTV ఫుటేజ్ ఉంది. ఆ అమ్మాయి వాళ్ళ అన్నను అటాక్ చేసినప్పుడు ఎంత కాపాడడానికి ట్రై చేసిందో నేను చూపిస్తాను మీకు వీడియో. నేను చూపిస్తాను. ఏ ఆడది కళ్ళ ముందు భర్తను చంపుతుందో ఒప్పుకోలేదు. ఏ ఆడది పక్కన పడేసి తన్ని పక్కన పడేసి ఆ అమ్మాయి గాయాలు అక్కడ కేకలెత్తే అందరూ వచ్చారు కదా. చేస్తుందట కదా, వాళ్ళు నాకు ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళిద్దరు మేజర్, అలాంటి తప్పు లేదు, అసలు ఎవరు తప్పు పట్టకూడదు. అంటే మేము మేడం అంటే నిన్నటి మీడియాలో వచ్చిన క్లిప్పింగ్స్ బట్టి మా వాళ్ళు అపోహలకు గురవుతున్నారు. నిన్న మేము బిజీగా ఉన్నాం సార్. మొన్న నైట్ నుంచి నిన్న నైట్ 11 గంటల వరకు ఇదే కేసు పని కూడా SI గారు కానీ నేను కానీ DSP గారు కానీ వచ్చిన తర్వాత మళ్ళీ మార్నింగ్ నేను ఇంటికి వచ్చాను. అంటే మేడం అదే ఇన్సిడెంట్ మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళకి ఒక క్యాస్ట్ లేదండి మేజర్ కాబట్టి ఎవరైనా ఒకరు వస్తే చూపిస్తాను, ఒకరికి చూపిస్తాను. ఇప్పుడు అందరికి నేను పంచలేను ఆల్రెడీ. ఈ అమ్మాయి కేసు ఫైల్, ఈ అమ్మాయి కూడా కేసు పెట్టిందా మేడం? తన భర్తని చంపేసింది. అవైలబుల్ కంప్లైంట్ తీసుకున్నాం. ఫోరెన్సిక్ టీము న్యూస్ టీమ్ని మంగళగిరి నుంచి పిలిపించాము అదే పని. ఎందుకంటే కేసు స్ట్రాంగ్గా ఉండాలా, జరిగింది అన్యాయం, అట్లీస్ట్ చట్టబద్ధలో మేము చేయగలిగింది పర్ఫెక్ట్గా చేయాలా, లోపభూయిష్టమైన అసలు ఏమీ లేకుండా పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ జరపాలా అని మేము మా సాయశక్తుల 100% పెట్టాము. అమ్మాయి అడిగింది ఏంటంటే భర్తను చంపేసినందుకు ఆ అమ్మాయి కూడా షీ షుడ్ రైజ్ అప్ టు ది అకేషన్ కదా అని ఆ అమ్మాయి అడిగింది. సార్ మీకున్న డౌట్స్లో నేను చేస్తాను. కడసారి చూసుకొని మమ్మల్ని ఇలా చేశారు, ఇలాగే సాగుంటే చంపేశారు.
ఎమ్మెల్యే కొడుతున్నారు. కొడుతుంటే నీటి వల్ల కాదు. తర్వాత ఈ పెద్ద పెద్ద కేకలు అంటే పక్కన చుట్టారు, పక్కన ఇల్లే కదండి. అదేమన్నా అడివా? మన డిఎస్పీ గారిని కలవడానికి వచ్చామండి ఇప్పనపాడు పోలీస్ స్టేషన్ పరిధికి. మాకు ఈ పోలీసు ఇన్వెస్టిగేషన్ మీద పూర్తి నమ్మకం కలిగింది. కానీ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది, ఆ కుటుంబం నిరాధారం అయిపోయింది. అంటే ఆధారం ఉన్న కొడుకుని కోల్పోయి రోడ్డును పడిపోయారు కాబట్టి ఉండడానికి ఇల్లు లేదు. వాళ్ళు వృద్ధులు, వాళ్ళకి ఆదాయ వనరులు కూడా లేవు కాబట్టి వాళ్ళని ప్రభుత్వమే ఆదుకోవాలని చెప్పి మా యొక్క డిమాండ్. వాళ్ళకు ఒక ఇంటి నిర్మాణం చేసి వాళ్ళకు ₹1 కోటి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించి వాళ్ళకి ప్రభుత్వం అండగా నిలబడాలని ఈ పాశాచిక హత్యని మేము ఖండిస్తూ ప్రభుత్వాన్ని మేము మాత్రం ప్రధానంగా కోరేది, ఆ కుటుంబాన్ని అండగా నిలబడి వారికి ₹1 కోటి సహాయము మరియు ఒక ఇంటి నిర్మాణం చేసి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నామండి. అందరికీ నమస్కారం. మండపేట గ్రామ సమీపంలో నుండి ఇప్పనపాడు పోలీస్ స్టేషన్ వద్ద తెలుగుల సామాజిక వర్గీయులందరూ కూడా ఈ రోజున సమావేశం అవడం జరిగింది. మరి మా సామాజిక వర్గానికి చెందినటువంటి పోలిపల్లి సూర్యప్రకాష్ని అతి దారుణంగా కిరాతకంగా చంపేశారు. అతను 40 సంవత్సరాల వయసులో ఉండి కుటుంబానికి ఏకైక వ్యక్తి, సంపాదన పరుడై ఉండి అలాంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు అలాంటి చూసుకోవాల్సిన వ్యక్తిని ఏమీ మంచి చెడు ఆలోచించకుండా కిరాతకంగా చంపేరు అన్నదమ్ములు. వారి తాలూకు సోదరిని ఈ అబ్బాయి గత చాలా కాలం నుంచి వాళ్ళు ప్రేమలో ఉన్నారని అందరూ చెప్తున్నారు, స్థానికులు చెప్తున్నారు, వారు చెప్తున్నారు. అలా ప్రేమించుకున్న వారు పెద్దలు అంగీకారం రాలేదు కనుక వారు అన్నవరం దేవస్థానానికి వెళ్ళి వివాహం చేసుకున్నారు. ఆ వివాహం చేసుకున్న తక్షణం ఈ వార్త ఆ అమ్మాయి సోదరులకు తెలుసుకుని తక్షణం ఆ అబ్బాయి మీద కిరాతకంగా దాడి చేసి మానవ మృగాల్లాగా వాళ్ళు వెంటనే రాళ్లతో కొట్టి పాశవికంగా చంపేశారు. అంత దారుణమైనటువంటి కిరాతకమైన చర్య ఈ మధ్యకాలంలో ఈ ప్రాంతంలో జరిగినట్టుగా మేము ఎక్కడ చూడలేదు. ఈ సందర్భంగా మా సామాజిక వర్గీయులందరూ కూడా న్యాయం కోసం పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి పోలీస్ డిఎస్పీ గారితో కూడా వారితో మాట్లాడడం జరిగింది. వారు చేసే ఇన్వెస్టిగేషన్ తీరు అంతా కూడా మేము క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నాం. అంతా కూడా న్యాయబద్ధంగా వాళ్ళు క్రమబద్ధంగా చేస్తున్నట్టుగా మా అందరికీ సంతృప్తినిచ్చింది. వారు కానీ ఈ విషయంలో ఆ వీధిన పడ్డ కుటుంబానికి అండగా నిలవాల్సిన బాధ్యత మరి ప్రభుత్వానికి ఉంది. తప్పనిసరిగా చాలా అన్యాయం అయిపోయారు. అలాంటి కుటుంబం ఈ రోజున వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను చూసుకోవాలి. ఇంట్లో ఒక సోదరు ఉంది. మరి వీళ్ళందరికీ కూడా ఏ రకంగా న్యాయం జరుగుతుంది, వీళ్ళు ఆ రకంగా అది ఆలోచించి ప్రభుత్వం తప్పనిసరిగా ఆ కుటుంబాన్ని నుంచి ఎవరైతే చంపేశారో ఆ కుటుంబాన్ని నుంచి ఒక 50 లక్షల నష్టపరిహారం, ప్రభుత్వపరంగా మరో 50 లక్షల నష్టపరిహారం ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. దయచేసి తప్పనిసరిగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. లేకపోతే వాళ్ళు వీధిన పడి లేకపోతే భిక్షాటన చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళకి కనీసం ఉంటాకి ఇల్లు కూడా లేక అద్దెంట్లో ఉంటున్నారు. అలాంటి కుటుంబాన్ని మంచి చెడు ఆలోచించకుండా కిరాతకంగా చంపేశారు. అలాంటి యొక్క మానవ మృగాల్ని శిక్షించడంతో పాటు ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్తారా? తూర్పుగోదావరి జిల్లా అలాగే స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారాలు. ఈరోజు దోరపూడిలో జరిగిన మా కుల బంధువులకి చాలా అన్యాయంగా ఆ సూర్యప్రకాశ్ని దారుణంగా చంపేశారు. అలాగే వాళ్ళు చేసిన ఈ అకృత్యానికి వాళ్ళకి కఠినంగా శిక్ష పడాలని, ఆ శిక్ష ఎలా ఉండాలంటే మరి ఒకరికి అలా చేయడానికి ఆసరా లేకుండా ఉండాలనేది ఎవరికి తెలిసేలాగా. రెండోది ఏంటంటే మాకు ప్రధానమైన కోరిక, అలాంటి కుటుంబాలు ఆ కుటుంబాల నుంచి కూడా మా అమ్మ నాన్నకాలకి కూడా కొంచెం ఆసరా ఇవ్వాలని, వాళ్ళు చేసిన మ్యారేజ్ ఇష్టం లేకపోయినా వాళ్ళు చేసుకొచ్చిన తర్వాత వీళ్ళని ఆదుకోవడానికి కావాల్సినట్టుగా ఏ రకమైన ఆధారం లేకుండా చూసి వాళ్ళు చేసింది ఏంటంటే
పెద్దవాళ్ళు వచ్చి మాతో చెప్పినా మేము దాన్ని సరిచేసి అమ్మాయిని పంపించి ఏర్పాటు చేసి ఉండేవాళ్ళమేమో కానీ ఇలాంటి అకృత్యాలకి మేము పోటపడే వాళ్ళం కాదు. అందుకని ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలని, అది ఆ శిక్ష ఉరిశిక్ష దాకా వెళ్ళాలని మా డిమాండ్ చేస్తున్నాం. ఇది గవర్నమెంట్కి తెలిసేలాగా మీడియా మిత్రుల ద్వారా తెలియపరుస్తున్నాం.